అందరికి నమస్కారం. నేను మీ కొంగల వెంకట్, ఎస్సీ/ఎస్టీ ఉపాధ్యాయ సంఘం స్టేట్ ప్రెసిడెంట్. మిత్రులారా, ఎస్సీ/ఎస్టీ ఉపాధ్యాయులకు మరియు మిగతా ఉపాధ్యాయులకు కూడా కొన్ని విషయాలు తెలియజేస్తున్నాం. ఎస్సీ/ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రమోషన్లో తీవ్రంగా నష్టం చేస్తున్న GOMS నెంబర్ 2లోని అడెక్వస్ అనే పదం పైన సోదర సంఘాలకు 10 సంఘాలకు నేను ఉత్తరాలు రాసిన. దానిపై మీ సంఘం యొక్క స్పష్టమైన వైఖరి తెలపాలని లెటర్లు రాసిన. PRTU, నెక్స్ట్ TUTF, TSUTF, తర్వాత TPTF, STUTS, GHM అసోసియేషన్, తర్వాత SGTUTS, తర్వాత TUTF, తపస్, TPTU మరియు TPRTU. ఈ మొత్తం 10 సంఘాలకు లెటర్ రాసిన. కానీ ఇప్పటి వరకు ఏ సంఘం కూడా అడెక్వస్పై స్పష్టమైన వైఖరి తెలుపలేదు. నేను ఏమంటున్నానంటే, అడెక్వస్ పదం అనేది ఉండాలా, అడెక్వస్ ప్రకారమే SC/STలకు ప్రమోషన్లు ఇవ్వాలా. ఓపెన్లో SC/STలు ఓపెన్ మెరిట్ ఉన్నప్పుడు కూడా ఓన్లీ కేవలం రిజర్వేషన్లు అడ్జస్ట్ చేయాలా. లేదు అంటే ఓపెన్లో వచ్చిన SC/STలను ఓపెన్లో తీసుకొని మిగతా వారిని రోస్టర్లు అడ్జస్ట్ చేయాలి. ఏదో ఒక మీ ఒపీనియన్ ఉంటుంది కదా సంఘంకు, మీ సంఘంకు ఒపీనియన్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ ఏందో చెప్పండి దయచేసి. ఎందుకంటే నేను ఎందుకు అడగాల్సి వస్తుందంటే, మీ సంఘాలలో మా వాళ్ళ యొక్క భాగస్వామ్యం అత్యధిక ఉన్నది కాబట్టి అడగాల్సి వస్తుంది. ఎందుకంటే మా వాళ్ళ డబ్బు ఇస్తారు, మా వాళ్ళ సమయం ఇస్తారు, మా వాళ్ళ జ్ఞానం ఇస్తారు. కాబట్టి మా సంఘాల యొక్క ఈ 3 తీసుకున్నారు కాబట్టి మిమ్మల్ని అడగడానికి మాకు ఒక రైట్ ఉంది కాబట్టి అడుగుతున్నాము. ఇవాళ మీ సంఘాలలో ముఖ్యంగా ఫెడరేషన్లలో SC/STలే ఎక్కువ కష్టపడుతున్నారు. SC/STలే అత్యధికంగా. TPTF, TSUTF లాంటి సంఘాలలో అయితే మ్యాక్సిమం SC/STల యొక్క పాత్ర అత్యంత కీలకం ఉంది. కాబట్టి ఇవాళ మొన్న జరిగిన ఎలక్షన్లలో కూడా చాలామంది అద్భుతంగా పనిచేసారు. మరి మా సమస్య అన్ని ఉపాధ్యాయులకు ఏదన్నా అడగకముందే ఉద్యమాలు చేస్తుర్రు. మరి SC/ST ఉపాధ్యాయులు గిన్ని 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి అడక్వాస్ ద్వారా నష్టపోతుంటే మీ కంటికి కనిపిస్తలేదా మా సమస్య? మరి మేము మనుషులం కాదా? SC/ST ఉపాధ్యాయులు ఉద్యోగులు కాదా? మీ సంఘాలలో పనిచేయించుకోవడానికి మనికొస్తున్నాం, కానీ మా సమస్యల మీద పోరాటం చేయడానికి మీకు ఎందుకు మనసు ఒప్పుతలేదు? మిత్రులారా, ఇవాళ నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. అందులో పనిచేసే SC/ST ఉద్యోగులారా, ఇవాళ మీరు మన అడక్వస్ మీద స్పందించని నోరు మీద పడిన సంఘాలల్లో ఉండాలన్నా వద్దాలనే మీరే డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు సంగారెడ్డిలో లక్ష్మారెడ్డి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, యూటీఎఫ్ సంఘం ఉన్నప్పుడు అక్కడ అడక్వాస్ ద్వారా చెప్పాలని అక్కడో లెటర్ పెట్టారు. మొన్న ఇప్పుడు ప్రస్తుత PRTU ప్రధాన కార్యదర్శి అయినటువంటి దామోదర్ రెడ్డి గారు కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మొన్నటి ప్రమోషన్లో GHM ప్రమోషన్లలో అడక్వాస్ ప్రకారం చేయాలని లెటర్ అప్పటి PRTU ప్రెసిడెంట్ శ్రీపాల్ రెడ్డికి లెటర్ రాసింది. నేను ఈ 2 లెటర్లు మొన్నటి వరకు నేను గ్రూపులలో సర్క్యులేట్ చేసిన. ఇవాళ ఇంత జరుగుతున్నా ఇవాళ మేము TPTFలో చాలామంది SC/STలు ఉన్నారు. TPTF కూడా మేము మొన్న స్వచ్ఛందంగా MLC ఎలక్షన్లో కూడా మేము SC/ST ఉపాధ్యాయ సంఘం మద్దతు ఇచ్చింది. TPTFలో మ్యాక్సిమం పనిచేస్తుంది, ఫెడరేషన్లో మొత్తం SC/STలే. మరి మా సమస్యల మీద ఎందుకు స్పందిస్తలేరు? మా సమస్యలను స్పందించాలి కదా. మరి SC/ST ఉద్యోగులు ఏం పాపం చేశారు? ఒకవేళ మీరు ఇప్పటికైనా స్పందించకపోతే దాని పర్యావసనాలు ముందు కంపల్సరీ ఉంటాయి. నిరసన కార్యక్రమం ఉంటాయి. మీ భవనాలను, ఉపాధ్యాయ సంఘ భవనాలను మా SC/ST JS పక్షాన ఉపాధ్యాయ ఉద్యోగుల పక్షాన ముట్టడి కార్యక్రమం తీసుకోవడానికి వెనుకావడం, ఇది మునుముందు నిరసన తీవ్ర రూపం దాల్చకముందే మీ సంఘాల యొక్క స్పష్టమైన వైఖరి తెలిపాలి. 342 GO 2655 జీవో వచ్చి ఉన్నత విద్యకు అడ్డుకుంటే ఏనాడు కూడా ఒక పాంప్లెట్లో కానీ మీ ఎజెండా అంశాల్లో కానీ ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు USPS ధర్నా చేస్తుంది 30 అంశాలు పెట్టి. USPS 30 అంశాలు ధర్నా పెట్టి చేస్తుంది. దాంట్లో SC/STలకు సంబంధించిన ఏ ఒక్క అంశం అని ఉందా? దాంట్లో పనిచేసే SC/ST ఉద్యోగులారా, ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోరు. GHM అసోసియేషన్
మాకు దాంట్లో సింహభాగం ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు ఉన్నారు జిహెచ్ఎంలో. మాకు ప్రమోషన్లు వచ్చింది, మాకేం సంబంధం లేదు, ఇక మా పని అయిపోయిందంటే సమాజం బహిష్కరిస్తుంది. మీ జిహెచ్ఎం అసోసియేషన్ అడగండి. ఎందుకంటే మీరు కూడా ఎస్సీ ఎస్టీ రోస్టర్లోనే పీజీ హెడ్ మాస్టర్లు అయ్యారు, మీరు కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లేరు, ప్రమోషన్లోనే పీజీ హెడ్ మాస్టర్లు లేరు, ఎంఈఓలు అవుతారు, ఇన్ఛార్జ్ ఎంఈఓలు అవుతారు. కాబట్టి జిహెచ్ఎం హెడ్ మాస్టర్ల మీద మీ ఎక్కువ గురుతర బాధ్యత ఉంది. మీ జిహెచ్ఎం అసోసియేషన్ యొక్క స్టాండ్ ఏందో కంపల్సరీ తెలపాల్సిన అవసరం ఉంది. అదే టీపీటీఎఫ్ కానీ, టీఎస్యూటీఎఫ్ కానీ, ఎస్టీయూ కానీ, తపస్ కానీ, మిగతా అన్ని సంఘాలు కూడా, హెచ్జిటియూని కానీ, టీపీఆర్టీయూ కూడా, అన్ని సంఘాలు ఇమీడియట్గా మీరు స్పష్టమైన వైఖరి తెలియకపోతే రాబోయే రోజుల్లో మా నిరసన ఏందో చూపెడతాం తప్పకుండా. ఎందుకంటే మీ ఎప్పటికి కూడా సోదర సంఘాలకే భావిస్తున్నాం. తప్పకుండా మీరు దీనిపైన స్పష్టమైన వైఖరి తెలపాలి. స్పష్టమైన వైఖరి తెలియకపోతే మీ అందులో పనిచేయడం అనేది, ఎస్సీ ఎస్టీలు పనిచేయడం అనేది మీ ఆత్మగౌరవం చంపుకోవడమే. మీకు ఇంత అన్యాయం జరుగుతున్న ఆ సంఘాలు స్పందించకపోతే మీరు ఎందుకు పనిచేస్తున్నారో ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకొని తప్పకుండా ఈ అడక్బస్ పైన ఖచ్చితంగా మీ స్టాండ్ తెలిపేంత వరకు కూడా మళ్ళీ ఉత్తరాలు రాస్తూనే ఉంటాం, మీ భవన మళ్ళీ పేపర్ స్టేట్మెంట్లు ఇస్తూనే ఉంటాం. తప్పకుండా మీ స్టాండ్ ఏందో ఏ సార్నో స్టాండ్ అనేది తెలిపాలి. ఎందుకంటే ఎంతోమంది మీ సంఘాల అభివృద్ధికి మా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల శ్రమ ఉంది. మీ సంఘాల అభివృద్ధికి మా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల సింహభాగం ఉంది ఇవాళ. కానీ వాళ్ళ సమస్య వచ్చినప్పుడు మాత్రం నేను నోరు మొదలుకోవడం అంటే ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల మీకు లోపలున్న వివక్షత ఏందో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ సోదరులారా, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులారా, మేము ఇలా జేఏసీ పక్షాన 21 నాడు ధర్నా ఇచ్చినాం. ఆ ధర్నా ద్వారా మళ్ళీ ఏందో నిరసన కార్యక్రమం స్పష్టమైన వైఖరికి రాకపోతే తద్వారా తీసుకునే చర్యలు, నిరసనలకు అందరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. మళ్ళీ అలా పనిచేసే ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులారా, అందులో మీ ఎడక్పస్పై స్పందించే సంఘాలలో ఉండకపోవడం మీ విజ్ఞత వదిలిస్తున్న మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలంటే మీరు అడక్పస్పై కలిసి వచ్చి పోరాటం చేయండి. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘంలో పనిచేయమంటలేదు, అడక్పస్పై పోరాటం చేయబెట్టినాం. మీ శ్రమను తోసుకుంటున్న సోదర సంఘాలు నిలదీయమని చెప్తున్నాం, అడగండి అని చెప్తున్నాం. మీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో, జిల్లా కార్యవర్గ సమావేశాలలో అడగండి. ఇప్పుడు యూఎస్పీఎస్ ధర్నా జరుగుతుంది 23 నాడు. అందులో మన అంశం ఉందా? ఇక్కడ చూసిరా? ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన 342 జీవో కానీ అడగపాల్సిన అంశం ఉందా? లేదు, ఉండదు కూడా. మనం అడగం. ఎందుకంటే మనం అడిగే దమ్ము ధైర్యం మీకు లేదా? మిత్రులారా, ఆలోచించండి. ఆత్మగౌరవంతో బతుకుదాం, మన హక్కులు మనకు సాధించుకుందాం. మళ్ళీ చెప్తున్నా, సోదర సంఘాలు ఈ అడక్పాస్ పైన స్పష్టమైన వైఖరి తెలిపేంత వరకు కూడా మిమ్మల్ని అడుగుతూనే ఉంటాం, బహిరంగ ప్రకటనలు ఇస్తూనే ఉంటాం, లెటర్లు రాస్తూనే ఉంటాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ.